ఆ టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యేకి రివర్స్ అవ్వాలని డిసైడ్ అయ్యారా? పార్టీతో తాడోపేడ తేల్చేసుకుంటున్నారా? నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా తన పవర్ ఏంటో చూపిస్తున్నారా? టీడీపీ ఇన్ఛార్జి స్థానం ఏంటో చెప్పకనే చెప్పేస్తున్నారా? వైసీపీకి టచ్లోకి వెళ్లారు అన్న ప్రచారంలో నిజముందా? ఎవరా ఎమ్మెల్యే? ఆ మార్పునకు రీజన్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం గడిచిన 2 ఏళ్లుగా తీవ్ర వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో ఉంటోంది. వైసీపీలో ఒక పవర్ సెంటర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి బయటకొచ్చిన కోనేటి ఆదిమూలంకు శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది టీడీపీ. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీ మారిన కూటమి వేవ్లో విజయం సాధించేశారాయన. ఇక ఆ తర్వాత నుంచి సత్యవేడు సినిమా మొదలైంది. ఓ మహిళకు లైంగిక వేధింపుల వీడియో బయటకొచ్చి లిటరల్ గా ఎమ్మెల్యే బతుకు బస్టాండ్ అయిందని చెప్పుకుంటారు. అయితే దీని వెనుక కూడా రాజకీయం ఉందని, నియోజకవర్గంలోని ప్రకృతి వనరుల మీద కన్నేసిన కింగ్ మేకర్స్ కొందరు ఎమ్మెల్యేని అలా ఫిక్స్ చేసి పట్టు సాధించే ప్రయత్నం చేశారన్న ప్రచారం సైతం ఉంది. కారణం ఏదైనా వీడియోలో వ్యవహారం మొత్తం క్లారిటీగా ఉంది కాబట్టి ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. ఆ దశలో క్వారీల్లో అక్రమాలతో పాటు మట్టి అమ్మకాలు కూడా యమజోరుగా సాగించారు కొందరు. ఆదిమూలం వైసీపీలో ఉన్నప్పుడు కింగ్ మేకర్లుగా వ్యవహరించిన వాళ్లే టీడీపీ నుంచి ఆయన సస్పెండ్ అయ్యాక చక్రం తిప్పినట్టు చెప్పుకున్నారు. వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరికి అంతరంగికుడిగా చెప్పుకునే లీడర్ ఒకరు కూటమి ప్రభుత్వంలో కూడా మట్టి దందాతో చెలరేగారట. దీంతో ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సత్యవేడులో పార్టీ కార్యక్రమాల అమలు కోసం సీనియర్ లీడర్ శంకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన వచ్చి రావడంతోనే ముందు ఈ అక్రమాలకు చెక్ పెట్టారన్నది స్థానిక కార్యకర్తల మాట. క్యాడర్కు పనుల విషయంలో కూడా దృష్టి పెట్టడంతో సత్యవేడు టీడీపీలో సగానికి పైగా ఆయన వైపు తిరిగిందట. అదే సమయంలో శంకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు నాయకులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు ఆదిమూలం వైఖరి మరోసారి హాట్ టాపిక్ అయింది. ఎంతైనా ఎమ్మెల్యేని కదా, పార్టీ అధిష్టానం సస్పెన్షన్ని ఎత్తేయకపోతుందా అని ఇన్నాళ్లు ఎదురు చూశారట ఆదిమూలం. కానీ శంకర్ రెడ్డి దూకుడు చూస్తుంటే అది జరిగేట్టు కనిపించడం లేదని, ఆయనే పాతుకుపోయేలా ఉన్నారని డిసైడ్ అయిన ఎమ్మెల్యే ఇక స్వరం మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిమూలం ఇక టీడీపీ అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగరేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అధికారుల కంటే ముందే ఆయన హాజరవుతూ నానా రచ్చ చేస్తున్నారట. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. తాజాగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అందరికంటే ముందే వచ్చి వేదిక ఎక్కేశారు ఆదిమూలం. దీంతో చేసేదేం లేక ఆయన ప్రోగ్రాం ముగిశాక ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తిరిగి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మమ అనిపించారట. ఇక ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉదయం పాల్గొన్న ఎమ్మెల్యే సాయంత్రం వరకు సత్యవేడులోనే ఉండి మరీ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. దీనికోసం అప్పటికే ఏర్పాట్లు చేసుకున్న శంకర్ రెడ్డికి ఇది ఇబ్బందిగా మారిందట. ఆయన ఎంత ఇన్ఛార్జ్ అయినా అధికారిక ప్రోటోకాల్ మాత్రం ఎమ్మెల్యేగా ఆదిమూలంకు మాత్రమే ఉంటుంది. తాను ప్రజాప్రతినిధిని అని, ప్రభుత్వ కార్యక్రమాలలో తనకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించడంతో కంగుతిన్నారు అధికారులు. ఇక జెడ్పీ సమావేశంలో సైతం ఆదిమూలం ఇదే ధోరణితో మాట్లాడాడు. అధికారులు తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, దీనిపై పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ప్రతి చోట ఎమ్మెల్యే తనకంటే ముందు రావడం, ఆయనకే అధికారిక ప్రోటోకాల్ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారట ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి. మరోవైపు ఆదిమూలం వైసీపీకి టచ్లోకి వెళ్లారని, అందుకే ఆయన ప్రవర్తనలో తేడా వచ్చిందన్న ప్రచారం జోరందుకుంది. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టే మీరు ఇన్ఛార్జిని పెట్టి దళిత ఎమ్మెల్యేని అవమానిస్తున్నారంటూ కొత్త వాదనతో మరో బ్యాచ్ కూడా రెడీ అయిపోయిందట. ఆదిమూలం నుంచి తమ ఆపరేషన్ ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏదో ఒక హడావిడి చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు టీడీపీలోని ఓ వర్గం అనుమానిస్తోంది. ఎమ్మెల్యే ఈ స్థాయిలో రివర్స్ అవడం కూడా ఇందులో భాగమేనని అంచనా వేస్తోంది ఆ వర్గం. పార్టీ తనను దూరంగా పెట్టడంతో ఇక గేర్ మార్చి తాడోపేడో తేల్చుకుందామని ఆదిమూలం డిసైడ్ అయ్యారన్న టాక్ జోరుగా నడుస్తోంది. ఇది వైసీపీ ఆపరేషన్ ఆదిమూలంకు రియాక్షనా, లేక ఆయనే ఉనికి కోసం సొంత పోరాటం చేస్తున్నారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.